ఏదైతే మురళీ నాయక్ గారు మొన్న జరిగినటువంటి యుద్ధంలో శత్రు సైనికులతో పోరాడి వీరమరణం పొందారో ఆయన్ని కుటుంబాన్ని పరామర్శించడానికి ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వెళ్ళారు. ముందస్తు ప్రకారమే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా కూడా ఒక క్రౌడ్ని క్రియేట్ చేస్తూ పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళటం జరిగింది. సరే, వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళారు. ఆ బాధిత కుటుంబాలతో పరామర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కాదు, కానీ గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన కూర్చున్నటువంటి విధానం మీద ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సేమ్ అలాగే యాజ్ యూజువల్ ఎట్లయితే గతంలో ఉన్నారో ఆ విధంగానే కూర్చోవటం, వాళ్ళతో మాట్లాడిన తర్వాత మామూలుగా ఏంటంటే ఆ కుటుంబం శోక సముద్రంలో ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అక్కడ ఎవరైనా వచ్చినా తెలిసిన వాళ్ళు వచ్చినా చిరునవ్వుతో అంటే ఎక్కడ పలకరించాలో ఎక్కడ పలకరించకూడదో తెలియదు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉన్నా కూడా చిరునవ్వుతో పలకరించడం ఒక ఆనవాయితీ. మేబీ దాన్ని అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అయితే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ప్రవర్తిస్తున్నారని అంటారు. సరే, ఏది ఏమైతే మొత్తం మీద ఆయన వాళ్ళ బాధిత కుటుంబాలు బాధలో ఉంటే మొత్తం మీద ఆయన మనోడు చిరునవ్వుతుందని రిసీవ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నాన్నతో మాట్లాడి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారిగా మాట్లాడేటప్పుడే బయట నుంచి పెద్ద ఎత్తున సీఎం 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 అంటే చావు లేదు, పెళ్లి లేదు, ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఈ కూలీ నా కొడుకులకి డబ్బులు ఇస్తే చాలు సీఎం 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 సీఎం. ఒరే, ఇంకా సంవత్సరమే రాయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఎలక్షన్స్కి సంవత్సరం ముందు సీఎం అని పలిగితే బాగుంది. ఇప్పటి నుంచే మొదలు పెట్టేశారు సీఎం సీఎం అని నినాదాలు చేయటం. మరీ అసలు టూ మచ్గా బిహేవ్ చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఓదార్చిన విధానం చూడండి, మీకే అర్థమవుతుంది. ఆయన మరి ఓదార్చడానికి వెళ్ళాడో లేకపోతే సోషల్ మీడియా వాళ్ళకి కంటెంట్ ఇవ్వడానికి వెళ్ళాడో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఒకసారి ఆ వీడియో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో చూసారు కదా. సో మొత్తం మీద మన జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యొక్క ఆహభావాలు ఆ విధంగా ఉన్నాయి. సో మొత్తం మీద ఆ కుటుంబానికి ఆయన ఓదార్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక జవాన్ చనిపోతే యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించినాడు, వీరమరణం ఇచ్చాడు, అంతేకాని చావు చావు అంటాడు. నాకు అర్థం కావట్లేదు, సావు ఏంది జగన్మోహన్ రెడ్డి? ఏందయా సామె? జవాన్ చనిపోయిన దాన్ని ఎలా స్మరించాలో తెలియదా మీకు? ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడాడు. ఫస్ట్ టైం మీడియా ముందు మాట్లాడాడు. నిజంగా దానికి మాత్రం మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ క్లిప్ కూడా మీరు ఇప్పుడు చూడండి. ఆయన మొత్తం మాట్లాడింది ఎక్కడా కూడా నేను మీడియా సగం బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తున్నాడు, అంటే స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళ కోసం చూస్తున్నాడు. నేను అనుకున్న స్క్రిప్ట్ కోసమేమో జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడకుండా ఆపాడు అనుకున్నా, కానీ బాధితులను పక్కన పెట్టుకొని ఫస్ట్ టైం స్క్రిప్ట్ లేకుండా చాలా చక్కగా మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆయనంతటా ఆయన పనిచేస్తే ఫస్ట్ టైం స్క్రిప్ట్ లేకుండా చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు, చాలా నీట్గా మాట్లాడాడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పద్దాగల స్క్రిప్ట్ తీసుకొని వచ్చి స్క్రిప్ట్ మీద మాట్లాడతాడు? చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన ఓన్గా మాట్లాడితే ఎంత చక్కగా మాట్లాడాడో ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో చూసారు కదా ఎంత బ్రహ్మాండంగా మాట్లాడాడు స్క్రిప్ట్ లేకుండా. కానీ గతంలో స్క్రిప్ట్ తీసుకొచ్చి ఆ స్క్రిప్ట్ బట్టి ఆ స్క్రిప్ట్లో ఉన్న పదాలు అవి తప్పైనా ఇది మళ్ళీ అక్కడన్నా నేను మాట్లాడేటువంటి ఫ్రాంట్ దెబ్బతినిద్దేమో అని చెప్పేసి మాట్లాడే కంటే ఈరోజు చాలా చక్కగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తన అబద్ధాలు ఆడటం అనేది ఎక్కడ మానుకోవడం. శవాల దగ్గర కూడా, ఒక సైనికుడి యొక్క మరణం దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు అబద్ధాలు ఆడకూడదు అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. ఎందుకంటే నేను గతంలో 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చాను, దాన్ని కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్నందుకు సంతోషం అన్నాడు. నేను మొత్తం గూగుల్లో చెక్ చేసి కొట్టా, ఎక్కడైనా ఏ జవాన్ అయినా చనిపోతే జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చాడేమో చూద్దామని మొత్తం గూగుల్ మొత్తం చెక్ చేసినా కూడా ఏం చెప్పింది తెలుసా? అదే గూగులే కాదారా మీరు అది వెతకడమే తప్పు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నిజాలు చెప్పడు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి పోయినా పబ్లిసిటీ పిచ్చి కావాలి, పబ్లిసిటీ పిచ్చి కోసమే జగన్మోహన్ రెడ్డి పరితపిస్తాడు అని చెప్పేసి చెప్పడం. నిజంగా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. 2019 నుంచి 2024 వరకు
ఇండియన్ ఆర్మీలో తెలుగు జవాన్లు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జవాన్లు ఎంతమంది చచ్చిపోయారు, చచ్చిపోయినటువంటి ఏ కుటుంబానికైనా జగన్మోహన్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చాడా అనేటువంటిది ఒకసారి చూడాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా వీళ్ళు అసలు చాలా చెత్త వరస్ట్ గా బిహేవ్ చేస్తారు. చాలా జగన్మోహన్ రెడ్డి శవాల దగ్గరే కాదు, ఆఖరికి సైనికుల మరణాల దగ్గర కూడా రాజకీయం చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా చెప్తున్నా. ఓకే, నువ్వు గతంలో ఇస్తే ఆచారం ఉందా, నువ్వు కొనసాగించావు. గతం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కాంపోజిషన్స్ అని నువ్వు కొనసాగించావా? 6 నెలల ప్యాకేజీ తాళపొద్దుటూరులో 6 నెలల ప్యాకేజీ జగన్మోహన్ రెడ్డి గారు కంటే ముందు చంద్రబాబు నాయుడు కట్ ఆఫ్ డేటు 2014 ఇచ్చాడు. కానీ నువ్వు 14 ఇచ్చి 19 వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చాడు. నువ్వేం చేసావు? 2019 కట్ ఆఫ్ డేట్ కింద 6 నెలల ప్యాకేజ్ తోటి అన్నమయ్య డ్యామ్ ఏదైతే తాళపొద్దుటూరు నిర్మిస్తున్నటువంటి డ్యాము రైతులకు గండికోట రిజర్వాయర్ రైతుల్ని అన్యాయంగా ఖాళీ చేపించావు కదా నువ్వు. మరి నువ్వు అన్ని ఏదో కొనసాగించినట్టు మాట్లాడుతావు. గత 5 ఏళ్లలో నువ్వు ఎక్కడ ఏ జవానికి కూడా 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఏదో జనాలు వచ్చారు, సొల్లు మాట మనం మాట్లాడితే ప్రజల్లోకి వెళ్ళింది. ఈ పిచ్చి నాకుడుగులు, పేటీఎం కూలి నాకుడుగులు, రెయ్యి బోగులు పనిచేసి అదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు తయారు చేసి బయటకు వదులుతారు అనే మాటే కానీ ఎక్కడైనా కానీ గతంలో ఇగో పలానా చోట పలానా సంఘటన జరిగినప్పుడు నేను ఆ బాధిత కుటుంబాలకి ఒక 50 లక్షలు ఇచ్చాను, లేదా ఇళ్ల స్థలం ఇచ్చాను అనేటువంటి చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరే కదా ఇచ్చింది ఎక్స్గ్రేషియా. కాబట్టి ఆయన ఎక్కడా ఇవ్వలేదు, ఇచ్చాననేది అబద్ధం, ఎవరికి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. అయితే ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాధిత కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పాడు. సో వెయిట్ చేయాలి. ఎందుకంటే గతంలో తిట్లీలో ఉన్నటువంటి ఇస్తాను చెక్కు ₹1 ఇవ్వలేదు. అట్లాగే మన బుడమైన వరద బాధితులు ₹1 ఇవ్వలేదు. మరి 25 లక్షలు ఇస్తాడో ఇవ్వాలో చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని బట్టి నేను చెప్తున్నా. కానీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిలో కూడా కొంత చేంజెస్ వచ్చింది. మరి ఎవరి ద్వారా వచ్చింది నాకు తెలియదు. కానీ ఎందుకంటే మొన్న కడప జిల్లాలోనే 678 మంది రైతులకి హెక్టార్కి 20,000 రూపాయల చొప్పున ₹1,14,00,000 మరి రైతుల అకౌంట్లు పడ్డాయో లేదో, ఏ రైతు అయితే మాకు పడింది జగన్మోహన్ రెడ్డి సాయం చేశారని చెప్పలేదు. కానీ వాళ్ళు సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా పోస్టులు అయితే సర్క్యులేట్ చేశారు. అట్లాగే సింహాచలంలో బాధితులకు కూడా 14 లక్షలు ఇచ్చినట్టు వాళ్ళు ఎక్స్ వేదికగా పోస్టులు చేశారు. కానీ బాధితులు ఎవరు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి ఎవరు కూడా ఓపెన్ చెప్పలేదు. కడప రైతులు కావచ్చు, ఇటు సింహాచలం బాధితులు కానీ. కానీ జగన్మోహన్ రెడ్డి వెక్స్ వేదికగా మాత్రం ప్రచారం చేసుకుంటూ పోయాడు. సో ఇచ్చాడా ఇవ్వలేదా అనేటువంటి కంటే అంత ధైర్యంగా పబ్లిసిటీ చేసుకుంటున్నాడంటే మేబీ ఇచ్చి ఉండొచ్చు. లేదు అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే గతంలో తిట్లీకి చెక్ ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి ₹1 చెక్ ఇవ్వకుండానే బుడమేర బాధితులకు నేను ₹1 ఇస్తానని చెప్పాడు. ఆ విధంగా ఏమన్నా ప్రచారం చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా మొత్తం మీద బాధిత కుటుంబానికి ఒక 25 లక్షలు సహాయం చేస్తానని చెప్పాడు. సో అది కూడా ఒక సంతోషదగ్గర విషయమే. అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ లేకుండా వీడియో మాట్లాడారు. అదే అతి పెద్ద సంశయం.